లోపల నుంచి తీసానయ్యా. నాకు ఇచ్చిన Right. బాగుంది. ఓకే చెప్పాం డైలాగ్. కానీ ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గా పవన్ గారు వస్తే, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెలో ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, మనం అనుకున్న పనిని లక్ష్యంగా సాధించాలంటే మనం ఇంతకుముందు ఇది కొండ ప్రాంతంగా ఉండి ఎప్పుడో రెడ్డి రాజులు పరిపాలించినటువంటి ప్రాంతం ఈ కొండవీడు. అలాంటి ప్రాంతాన్ని ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి దీన్ని చూసే విధంగా పర్యాటక ఒక ప్రాంతంగా దీన్ని మారుస్తున్నారంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మన ప్రత్తిపాటి పుల్లారావు గారు, వీరి యొక్క కృషే ఈ రోజు ఇంత జరుగుతుందని మనం తెలియజేసుకుంటూ, మీ అందరూ ఈ ఫెస్టివల్ 2 రోజులు బాగా ఎంజాయ్ చేయండి. చాలా ఉన్నాయి, అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. సూపర్. సో అలా పవర్ స్టార్ గారు ఈ సిచ్యుయేషన్ ఉద్దేశించి నువ్వు అరిస్తే భయపడిపోవటానికి ఓటర్లు అనుకున్నావే, షూటర్ని కాల్చి పడేస్తా. రాజకీయ నువ్వు తినే ఫుడ్ లో ఉంటుందేమో, నువ్వు పడుకునే బెడ్ లో ఉంటుందేమో, నాకు బ్లడ్ లోనే ఉందిరా. వెరీ ఫూల్స్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సరే బాలయ్య ఈ మీటింగ్ వస్తే ఎలా మాట్లాడతారు? సినిమాలో ఇలా అనర్గళంగా ఎన్నైనా చెప్తారు, కానీ ఈ మీటింగ్ కి బాలయ్య బాబు గారు వస్తే అంటే స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడటం, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా అది అలవాటు మనందరికి తెలుసు. సో ఒక్కోసారి పదం దొరికినప్పుడు స్పీడ్ గా మాట్లాడతారు, ఒక్కోసారి గ్యాప్ ఇస్తారు, అది ఆ పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. సో బాలయ్య బాబు గారు ఒరిజినల్ వాయిస్, నేను ఆయనతో హిందూపూర్ లో పనిచేసా, ఆయన కాన్స్టిట్యున్సీలో నిలబడినప్పుడు నేను ప్రచారానికి వెళ్ళానండి బాలయ్య బాబు గారితో. ఆయన ఎక్కువ మాట్లాడి వాయిస్ బొంగురు పోద్ది, ఎవరికైనా అది మామూలే. బొంగురు పోయినప్పుడు బాలయ్య బాబు గారు సంతోషం. నిజంగా చరిత్ర, గుంటూరుది ఒక చరిత్ర, మన చిలకలూరిపేటది ఒక చరిత్ర, కొండవీడిది ఒక చరిత్ర, మా తన్మయ్యది ఒక చరిత్ర. సార్ 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 ఎవడరా నువ్వు? సార్ సార్ మీ అభిమాని సార్. ముందు అది చెప్పు గాడిద. రా సార్ ఒక ఫోటో సార్. ఫోటో దిగు, నవ్వు, మాట్లాడేటప్పుడు అడ్డు రావు. లంబడి కొడుకపో. ఎవరు? మేమంతే, అభిమానం వచ్చినా ప్రేమ వచ్చినా అలాగే దగ్గరికి తీసుకుంటాం, వారు అదే కోరుకుంటారు. అది ఫోన్ ఏదో ఇస్తే క్యాష్ పడదామని నేను వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటావు? రూమ్ లో ఉంటాను సార్. వెళ్ళు, ప్రోగ్రామ్ అయినాక కనపడిపో. ఆ పేమెంట్ ఇవ్వాలిగా. మేము ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడతాం, ఏదైనా మాకు అనిపించింది చేస్తాం. ఏదో వెనకాల బ్రౌన్ షర్ట్ ఒకసారి గట్టిగా చప్పట్లు. నువ్వు ఇంట్లో ఉంటేనే హౌస్, ఇక్కడికి వస్తే మ్యాన్షన్ హౌస్, మామూలుగా ఉండదు. ఏదైనా మీ అందరినీ నవ్వించాలనే ప్రయత్నమే. కానీ ఇక్కడ బాలయ్య బాబు గారుగా నేను మాట్లాడుతున్నాను, కానీ ఆయన ఈ కొండవీడు ఫెస్ట్కు ఇచ్చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లికి, అలాగే మా తమ్ముళ్లకు, ముఖ్యంగా మా అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రోగ్రాం అయినాక జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారని తెలియజేసుకుంటూ, మరొకసారి ఇంటికి వెళ్ళకముందే ఇది మీకోసం ఎదురు చూసేది. ఏ ఊళ్ళో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, మొట్టమొదటి బాంబు చుట్టింది మా తాత. ఏ మా దగ్గర లేవా కత్తలు బాంబులు, వాటితో నువ్వేంట్రా నన్ను పీకేది? నీ దగ్గర ఉండే ఆయుధాల కంటే నా ఆత్మవిశ్వాసం బలమైంది. చావుకు నేను ఎప్పుడు భయపడినా, ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. అమ్మ తోడనా అడ్డంగా నరికేస్తా. సో ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పటి వాయిస్, కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ మారిపోయింది భయ్య, చాలా బేస్ అయింది. ఎట్లా? బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకని మానవాయితీ. స్మాల్ చేంజ్. ఇప్పుడు ఆ బలహీనుడి వెనకాల కూడా ఒక బలం ఉంది, జనతా గ్యారేజ్. సో దిస్ ఈజ్ ఇమిటేషన్. అంటే ఒకసారి గట్టిగా నచ్చితే చెప్పట్లేదు, మీరు ఎంత వాడుకుంటే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ప్రకాష్ రాజ్ ఈ ఒక్క వాయిస్ చెప్పిన తర్వాత నేను కొద్దిగా గ్యాప్ తీసుకుంటా మిమిక్రీకి. నాకు 3 times స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకొచ్చిన వాయిస్, నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన వాయిస్, జబర్దస్త్ లో కూడా నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన వాయిస్ ప్రకాష్ రాజ్ గారి వాయిస్ భయ్య. సో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ మీకోసం ఫ్రమ్ ద మూవీ సుస్వాగతం. చూసారా మీ అందరూ?
నేను మోనార్క్ని అంటే దాంట్లో ఆయన పోలీస్ ఎస్ఐగా చేస్తారు కదా, ఎలా ఉన్నది చూద్దాం వాయిస్. వా తల్లి కూతురు ఏం నటిస్తున్నారు? ఇదొక డింపుల్ కపాడియా, నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి ఎక్కడికి వచ్చి రూమ్ లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సంధి చివరి వాడు ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలు. ఇది వాడిని పెళ్లి చేసుకొని వస్తుంది, సార్ మీద మేజర్, నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్న బుర్ర గోక్క నేను ఎలాంటి ఎస్ఐ ఉంటాడు, దీనికి నవ్వు అంటాడు, వెంటనే మౌన పోరాటం. వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం, ఆ తర్వాత ముఖం మీద ది గ్రేట్ వెర్రి పప్ప అని రాసి చుట్టుకాటు వేస్తారు. దీనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు, కూతురు తాలింపు. నేను మునార్కుని, నన్నెప్పుడు మోసం చేయలేడు. ప్రకాష్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో పోకిరియా మహేష్ బాబు గారు. ఓకే అన్నయ్య అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి భయ్య. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, కళ్ళు ఉన్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడని. నేను ఎప్పుడు ఒకటే విషయం చెప్తూ ఉంటాను భయ్య, మీరు ఎటైనా చూడండి, తన్మయంక మాత్రం అస్సలు చూడదు. చాలా డేంజర్ భయ్య, మొత్తం వెళ్ళిపోద్ది భయ్య. ఇంత ముందు చూశారుగా 5-6 ఎకరాలు ఉన్నాయి, గుడ్డ కట్టుకొని తిరుగుతున్నాను భయ్య. అది విషయం. చాలా కేర్ఫుల్. లాస్ట్ పాయింట్ అయితే మాత్రం అందరూ నోట్. నిజమండి, ఇదంతా మామూలు విషయం కాదు. అనుభవాల్లోంచి పాఠాల్లోంచి మళ్ళీ మాలాంటి వాళ్ళు స్టూడెంట్స్ నేర్చుకొని వస్తాం పైకి. సో తన్మయ్, ఓకే, ఆర్ యూ హ్యాపీ? వెరీ హ్యాపీ. తన్మయ్ మనసు చాలా పెద్దది, ఏవి కాదండు. తను నిజంగా చాలా విశాలమైన హృదయం. ఒకసారి రాజమౌళికి అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం లేవా? పాపం చాలా ఇన్నోసెంట్ గా. రాజమౌళి ఎక్స్పీరియన్స్ లేదా? మనోడు నోరు కదపలేదు, మెదపలేదు. ఎందుకంటే ఇందాక రూమ్ లో నేను వద్దు అంటున్నా కూడా క్వార్టర్ వేసేసి వచ్చేసాడు స్టేజ్ మీద. రాజమౌళి మరి ఓకేనా? ఏదో ఒకసారి స్టార్ట్ చేయి. నేను నోరు మెదపలేదా? రాజమౌళి ఇట్రా ఒకసారి. నాకు ఏదో తెలియని ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉంది రాజమౌళి. అన్సాటిస్ఫాక్షన్. హలో ఏయ్ యాంకర్ గారు, మీరు రావాలి. ఇప్పుడు రాజమౌళి ఇప్పుడు చూడు, నా కళ్ళతో చూడు, అక్కడ అబ్బాయిలు. నీ కళ్ళతో కాదు, ఇక్కడ యాంకర్ కళ్ళు నాకు బాగా నచ్చాయి. ఓకే, మా ఇద్దరి కళ్ళతో చూడు. చూసుడు కాదు, పోసుడే. అదే లోపలికి కడుపులో. అలా నువ్వు మిమిక్రీతో చెప్పావు, నా స్టైల్ నేను పాటతో చెప్తా. చెప్పు, ఎలా ఉన్నా చెప్పు. అయితే ఓ పని చేద్దాం, నీ పాటకి వెనకాల నీ గానానికి నా వాయింపు, అంటే నోటితో మ్యూజిక్. ఇంకా మా ఆర్కెస్ట్రా రెడీ అవుతుంది కాబట్టి ఇన్స్ట్రుమెంట్స్ లేవు కాబట్టి ఈ పాటకొద్దు, నెక్స్ట్ పాటకి చేద్దాం. అయ్యా ఫస్ట్ పాట నువ్వు కానీ ఫస్ట్ మొదలు పెట్టు. మీ కళ్ళు ఎలా ఉన్నాయి చెప్పు. నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఈ ఫెస్టివల్ కు తెచ్చాను బాటిల్ సేరు, కళ్ళు మన్న గ్లాసుల మందు దప్ప నాకి కళ్ళు కానీ లేకుండా చేశాయిలే. వేపుతున్న చెబలే సునామీలో నాలో బలే, రోడ్డు మీద డ్రంకను డ్రైవ్ నన్నెవడు ఆపదే. నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఇసుకిసిపోయా నా పాటలు బాయా. ఇంకొక నీ అక్క, మా అక్క, అదే నీ అక్క, నీ చెల్లెని, నీ అక్కని మీరిద్దరిని పక్క పక్కన పెట్టుకొని పాడతా. ఎస్, అప్పుడు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ గారిని పక్కన పెట్టుకుని పాడా. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని. ఓకే, ఇప్పుడు నా మ్యూజిక్ కూడా. ఈ పాటకు చంద్రబోస్ అన్నే బావన్న తమ్ముడు అన్నాడు, ఆయన రాసిన పాట ఇది. ఓకే, మీ అక్కడ ఎఫెక్ట్స్ తో పాటు మేము కూడా క్లాస్ కొడుతూ జాయిన్ అవుతాం. ఓకే భయ్య, మీరు మేము అంతా మనం. ఓకే డన్. నీ అక్కట్లు చెప్పరా ఎలా ఉంది? వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయబెడితే చేతి కంది నా బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి, ఎంత చక్కగున్నవి.
నువ్వు బస్ స్టాండ్ కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్త బండ లిక్కరు లారీలాగా ఎంత చక్కగున్నది లక్ష్మి ఎంత చక్కగున్నది లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత తెల్లగున్నది ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కరు లాగా ఎంత చక్కగున్నది ట్రంక్ అండ్ డ్రైవ్ అది బీసీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నది ఒక్కసారి నడుము ఏయ్ ఆహా రెండు కళ్ళ పెక్కువు నువ్వు కడుపు చెల్ల దూకేసినావు కట్టేదాకా చిట్టించినావు ఎంత చక్కగున్నదే లక్ష్మి ఎంత చక్కగున్నదే లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బొక్కెట్టినావు అయినా గాని నన్ను వదిలిపోవు ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే మందుకు డబ్బులు లేక ఏడ్చడి తాగుబోతుకి ఎదురొచ్చిన పిల్ల మెడలో పుస్తేలాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి గాజు గ్లాసులోకి మందు చుక్కలాగా మందు చుక్కలోకి మటను ముక్కలాగా ఎంత చక్కగున్నది లక్ష్మి ఎంత చక్కగున్నది మేకప్ వేసిన ఫ్యాషన్లాగా ఎంత చక్కగున్నది సిగ్గుపడుతున్న సిద్ధ చెరువులాగా ఎంత చక్కగున్నది ఎంత చక్కగున్నది లక్ష్మి ఎంత చక్కగున్నది థ్యాంక్ యూ సూపర్ 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 వావ్ మన వేదిక దగ్గరికి ఇప్పుడు ఒక అద్భుతం భయ్యా ఒకసారి రాజమౌళి సాంగ్ నచ్చితే అందరికి గట్టిగా చెప్పండి. శివశంకర్ గారు సో ఒక బ్లాక్ బాస్టర్ హిట్. లోతేటి శివశంకర్ గారు నమస్తే సార్. నమస్తే, బాగున్నారు సార్. సో హార్ట్లీ వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆయన ఆల్ ద ఆర్టిస్ట్. మన సిఎండి ఏపీఎస్ పిడిసిఎల్ మన పల్నాడు జిల్లాకి మునుపటి కలెక్టర్. మునుపటి అనేది పక్కన పెడితే మా అందరి హృదయాల లోతుల్లోకి వెళ్ళిన లోతేటి శివశంకర్ గారు. సో యంగ్ అండ్ డైనమిక్. ఎస్ కళాభిమానులు హార్ట్లీ వెల్కమ్ సార్, ఏ గ్రాండ్ వెల్కమ్ టు యూ. ఆయన ఐఏఎస్ఏ కాదండి, ఆయన ఏదైనా ఒక విషయం చెప్తే ఎలాంటి సమస్య అయినా ఓఎస్ అనాల్సిందే. సో ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక యంగ్ అండ్ డైనమిక్. సో మునుపటి కలెక్టర్ ఆయన. మా సార్ ఒక వ్యక్తిగా శక్తి ఆయన. అక్కడ కొద్దిగా చప్పట్లు. మా శివశంకర్ గారికి వాయిస్ డెడికేట్ చేస్తున్నాం సార్ మీకోసం. అందరికీ నమస్కారం. ఈ రోజు చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కొలవీడు ఫెస్ట్ కి ఒక కొత్త శివశంకర్ గారు ఎక్కడికి వెళ్ళినా హిట్టే. మన శివశంకర్ ప్రసాద్ ఈ సంక్రాంతికి హిట్ ఇచ్చినట్టు మన శివశంకర్ గారు ఎక్కడికి వెళ్ళినా హిట్టే. నిజంగా చెప్పుకుంటే మద్యపానం, మహదానందం, మనోధైర్యం, ధనాధన్ అన్నాను నేను. కానీ అది పక్కన పెడితే మన శివశంకర్ గారు, మన ఎక్స్ కలెక్టర్ గారు మనందరి మధ్యలోకి వచ్చారు. ఇప్పుడు ధనాధన్ అనాలి మనందరం గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే. నిజంగా శివశంకర్ గారి ఆ ఉత్సాహం, ఆ చొరవ, అలాంటి ఒక వ్యక్తి నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్లో ఇలాంటి యువకులు వస్తే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేసుకుంటూ ఏమంటావు అసలు ఇలాంటి శివశంకర్ లాంటి వ్యక్తి వస్తే అసలు నేను ఏమని చెప్పగలను ఆ మనిషి గురించి. అందుకే ఇందువదన కొందరదన వావ్ సార్ అక్కడి నుంచి వావ్. సో థ్యాంక్ యూ సార్. సో ఇలాగా శివశంకర్ గారి వాయిస్లో శివశంకర్ గారిని మన శివశంకర్ గారు పిలిస్తే ఎలా ఉంటుందని చెప్పేశాం. సో ఇప్పుడు నెక్స్ట్ తదుపరి స్కిట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. వచ్చిందో ఏంటో చిచ్చి లేలా చిచ్చి ఇగో భయ్యా, పెళ్లి కాని కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒకసారి చెయ్యొద్దండి. మీ అందరి కోసం ఈ స్కిట్ డెడికేట్ చేస్తున్నాను భయ్యా, ఓకేనా? పెళ్ళైన తర్వాత భార్యని కంట్రోల్లో పెట్టుకోవటం ఎలా అనేది ఒక ఆర్ట్. అది నన్ను చూసి నేర్చుకోండి, మీ అందరికి పాఠాలుగా పనికొస్తాయి. ఓకే, సో మా ఆవిడండి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బస్ స్టాండ్కి అని వెళ్ళాలి, మా నాన్నని చూడాలి అని అంది. ఏమండి ఎక్కడికైనా వెళ్దామంటే మాత్రం అందరూ ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుని బయటికి రాగానే సరిపోతుంది. ఫస్ట్ బాటిల్ ఏమండి ఎక్కువ మాట్లాడుతున్నారు, తాగొచ్చారా మీరు? నేను ఏమే కొనొచ్చు. మీరు మేకప్ వేసుకునే డబ్బులన్నీ దాచి పెడితే మొత్తం కొండ విండే కొనొచ్చే.
హలో ఆ. ఒక్క నిమిషం. ఆ. మేము మేకప్ వేసుకునేది మీ అందరికీ అందంగా కనపడడానికి మాత్రమే. మేము 90 వేసుకునేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడటానికేనే. ఏమో అర్థం కాదు, పొద్దుననగా వేస్తారు ఆ 90, దాంట్లోనే అంచులు తుడిచేస్తారు, దాంట్లోనే పిల్లలు ముక్కు చీదేస్తారు, దాన్ని వేసుకొని అటు ఇటు 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 తిరిగేస్తారు, అలాగే బెడ్రూమ్ లోకి వచ్చేస్తారు. మీరు పిల్లలు దెయ్యాలో అర్థం కాక చచ్చిపోతున్నావే. మీ 90 దెబ్బకే ఈ 90 వేసుకొని తిరుగుతున్నావే. ఏమండి ఓయ్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. కనీసం ఆ కిటికీకి కట్టను కుట్టించారా? అక్కడున్న అబ్బాయిలు అందరూ తొంగి చూస్తున్నారు. సరిగ్గా చూడండి, నువ్వు వాడే వచ్చి కుట్టి వెళ్ళిపోతాడు ఆ బ్రౌన్ షర్ట్ వాడు. ఏంటి కనీసం బాత్రూమ్ కి డోర్ అయినా పెట్టించండి. వాళ్ళే తొంగి చూడబోయారు. ఏంటి తొంగి చూడబోయారా? చూసేసారా? చూస్తే చంపైను. చూస్తే వాళ్ళే చచ్చారు, నువ్వు చంపడం ఎందుకు? మీరు ఇలా మాట్లాడితే కనుక నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అవునే, పుట్టింటి కంటే గుర్తొచ్చింది. ఇప్పటికిప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలని నీకు ఎందుకు అనిపించింది? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. అంటే బెంగ పెట్టుకున్నాడు. అల్లుడికి ఇంతవరకు లుంగి పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడంట లఫుట్ గడు. పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, ఏ రోజన్నా ఒక నగ నట్ర కొనిచ్చారా మీరు? నగా నట్ట పెట్టడానికి మాకు కళ్యాణ్ జ్యువెలర్స్ కాదు, కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలంటే 2 చిల్లిగారులు పెడతాం, వచ్చి తినేళ్ళు. ఏంటి ఆ. ఆ ఎదురింటి సుబ్బారావు చూడండి, ఆ ఏమైంది? బ్రౌన్ షర్ట్ వేసుకున్న సుబ్బారావు చూడండి. ఏం చేశాడే? వారానికి 4 రోజులు వాళ్ళ ఆవిడ సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. ఏ రోజన్నా తీసుకెళ్లారా మీరు? నేను అడిగాను, ఆవిడ రానంది, నన్నేం చేయమంటావు? ఆ? ఏంటి? అదే నువ్వు అడిగావు కదా, చెప్పాను, ఊరికే ట్రై మేము నవ్వితే మేము నవ్వుతాం. ఆ కొండకి దూకి సస్తే తొందరగా దూకండి, 2 పెళ్లి చేసుకుంటాం. ఆ? అదే ఏమన్నా అంటే మరి మరి మిమ్మల్ని మర్చిపోవాలంటే మీ వాళ్ళలో మిమ్మల్ని చూసుకుంటాం అంటున్నా నాకు అంతే. తెలుసండి, నాకు తెలుసు మీరు ఇలా చేస్తారని. ఏమి? కనీసం ఒక చిన్న డౌట్ అండి. ఏంటి ఆ చెప్పండి? ఎదురింటి సరోజతో మీకు పని ఏంటండి? సరోజ అంటే ఆమె తిక్కలు అసలు అర్థం కాదండి. ఆమె గురుగారు ఎల్లో షర్ట్ వేసుకున్నారు. మీరు గురుగారు ఏమైందో తెలుసా అండి? మీరు న్యాయం చెప్పండి సార్. పొద్దున్నే ఎవరైనా మన ఇంటికి టిఫిన్ చేసేకి వస్తే ఏం చెప్తాం సార్? టిఫిన్ చేద్దురు రండి అంటాం. భోజనం చేయడానికి వస్తే ఏమంటాం సార్? భోజనం చేద్దురు రండి అంటాం. ఆవిడ పడుకునే టైంలో వచ్చింది, రండి పడుకుందాం అన్న, కొట్టింది సార్. ఏంటి కొట్టిందని చెప్తానే. అదే నాకు తెలుసండి, మీరు ఏదో చేస్తారు. బస్ స్టాండ్ కి ఎవడో ఒకటి రావాలి, నేను లేచిపోతాను. చూడండి జాగ్రత్త, బస్ స్టాండ్కి ఎవడంటే వాడు వస్తాడు. అడ్డమైన వాళ్ళు అసలే తెల్ల భార్యని కాపాడుకోవాలంటే చచ్చిపోవాలి నాలంటి వాళ్ళు. ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. రే వీడెవడరా? మరి నాయన రే అబ్బబ్బబ్బా, ఎవరి చక్కని చుక్క? మీ అక్క. ఓహో, ఎందుకురా? మన పెళ్ళావా? మన పెళ్ళాం కాదు, నా పెళ్ళాం. అదే. ఓ, ఏం పేరు? సోనాలి. బిందా? సత్తు బింద చొట్లు ఉన్నాయి, తీస్తావా? మీ ఆవిడ చూస్తుంటే నాకు కవిత వస్తుందండి. ఎవరికైనా దాన్ని చూస్తే వాంతి వస్తుంది, దీనికి కవిత వస్తుందండి. చెప్పు. నీ అడుగులో నా అడుగు, నీకు పడతాను గొడుగు, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతికి అడుగు. ఇందా స్నాక్స్ పెట్టింది, కడుక్కోలేరు రా. అక్కడ గుడారంలో స్నాక్స్ పెట్టారు, కడుక్కోలే. ఏమండి? ఓయ్ ఏమిరా? అరే ఇన్ని కవితలు చెప్పుకుంటూ తిరుగుతున్నావు, నీకు పని పాట ఏం లేదా? అయ్యో, పని పాట మొత్తం మా పనాలే చేస్తానండి ఇంట్లో. ఏంటి ఇంట్లో అంతమంది పని వాళ్ళ? అవును. బట్టలు ఉతకడం, మా పనాలే. అంట్లు తోమడం, మా పనాలే. మొక్కలకు నీళ్లు పోయడం, మా పనాలే. మీ ఆవిడతో కాపురం. మా పనాలే. అబ్బబ్బి, కవితలు చెప్పుకుంటూ తిరిగితే అలాగే ఉంటది. నాకు ఇంక పెళ్లి కాలేదండి. అవునా? ఏంటి పెళ్లి కాలేదా? పెళ్లి చూపులోకి వెళ్తున్నా. గారికి కూడా అదే సార్, మనకు కూడా అదే సమస్య. జుట్టు ఉదయాన్నే లేచి కొబ్బరి నూనెతో మర్దన చేస్తా. సాయంత్రానికి షాంపూ కండిషనర్ తో స్నానం చేస్తా. ఆ విగ్గు తీసి గోడకు తగిలించుద్ది. ఓయమ్మాయి విగ్గా. అవునరా బొగ్గ. అనుకోలే బొగ్గని 6 సార్లు అవుతాడు. మరి ఏమండి? చెప్పు. ఈ అడ్రస్ చెప్పరా? అత్తగారి ఇల్లు హైదరాబాద్. ఏరా మీ అత్తగారు అమెరికా ప్రెసిడెంట్ అనుకున్నావా? ఇంటి నెంబర్, డోర్ నెంబర్ ఏదో ఒకటి ఉంటది కదా. చార్మార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. ఆర్కేపీ ఎక్కడ ఉంది? వైజాగ్ లో మరి ఉంది. తెలిసిన మా అత్తారిల్లుదరా నీకు? అరే చార్మినార్కి, వైజాగ్ కి, కొండపేడి ఫెస్ట్ కి చాలా వందల మంది వస్తారు. మా అత్తగారికి వద్దులే, ఎందుకు నాన్న దరిద్రం. సరే అవన్నీ వదిలేసే. ఇంతకి ఎక్కడికి వెళ్తున్నావు? ఏమండి ఆ చెప్పండి, 10 గంటల బస్సు ఏ టైంకి వస్తుంది? ఏరా నీ మనిషివా, కడుపు అన్నం తిన్నా? ఏమంటే 10 గంటల బస్సు అని ఈడే అంటాడు, మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది అంటాడు ఏంటండి? ఏమే రోజు ఇంత రమ్మంటున్నావా? అయ్యో ఏమండి, ఆ, చివరి బస్సు ఏ టైంకి ఉంది ఇప్పుడు? లాస్ట్ బస్సు 11 గంటలకు ఉంది. దాని తర్వాత ఎక్కువ బస్సు లేదా? ఏరా 11 గంటల బస్సు అని నువ్వే అడిగా, మళ్ళీ లాస్ట్ బస్సు అంటే మళ్ళీ దాని తర్వాత ఏం లేదంటాం. యాసాలు వేస్తున్నావా? ఈ అడ్రస్ నీకు తెలియదా? ఆ అడ్రస్ నాకు తెలుసండి. అడ్రస్ వెళ్తున్నావా? లేదండి. ఏరా మళ్ళీ ఆయన పంపిస్తావా? అమ్మో, నేను అలాంటి కాదండి. రండి. అలాంటిదేరా, అదే నా భయం. అమ్మా, కాపాడుకోలేక చచ్చిపోతున్నాం. ఎస్, ఒక్కసారి మా స్కిట్ నచ్చితే మనస్ఫూర్తిగా చప్పట్లు కొడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. తన్మయ్
మీరు కన్స్ట్రక్షన్ రూమ్లోకి రండి. మీతో శాంతి గారు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ తోటికిట్ట తాతగానే అంతటికా పారే చటరు తెరిసిందిలే నాటుకోడే స్టఫ్ పై పూసిందిలే ఊరే నాపై పూసిందిలే నేను 90 వేస్తే నీకుందిలే ముచ్చమన్నే మెరిసిపోయే మందు చుక్కా నీ అక్క. ఆపరా, ఏంటి తాగొచ్చావా ఇక్కడికి? తాగి రాలే, మరి వచ్చినాకనే తాగిరా. హలో, ఎక్స్ట్రా చేయొద్దు. అసలు నువ్వు ఈ చుట్టుపక్కల ఉండదు, వెళ్ళిపో. ఎవరు? నువ్వు. నేను ఈ చుట్టుపక్కల ఉండదు, వెళ్ళిపో. నేను ఈ చుట్టుపక్కల ఉండను, మరి సెంటర్ లో ఉంటా. రే, కడుపులో గుద్దితే గుండె పగిలిపోవాలి. ఏంటి? కడుపులో గుద్దితే గుండె పగిలిపోవాలి. ఒక్క నిమిషం అండి. అరే, ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎలా పగిలిద్దిరా? ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎలా పగిలిద్ది? మరి ఇక్కడ తాగితే ఎంత కదులుతుంది? రే, అరే ఇక్కడ మీరెవరు?